యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి లవ్ మ్యారేజ్ ప్రాప్తము. అదేవిధంగా లవ్ మ్యారేజ్ అయినా కానీ, సొంతంలో అయినా కానీ, రిజిస్టర్ మ్యారేజ్ అయినా కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా కానీ, వీటన్నిటికీ ఒకే కాంబినేషన్, ఒకే ప్రాప్తమ కాంబినేషన్ అనేది ఉంటుంది జాతకంలో. అదేమిటంటే లవ్ మ్యారేజ్కి మెయిన్గా తీసుకోవలసిన కర్మ చూసినట్టయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము బుధ కర్మను తీసుకుంటాం. బుధ కర్మ అంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలకు బుధ కర్మ ఉంటుంది అని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేయబడుతుంది. రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ అనే నక్షత్రాలకు బుధ కర్మ ఉంటుంది. అదేవిధంగా కాలపురుషునికి 4వ భావమైన కర్కాటకానికి బుధ కర్మ ఉంటుంది. అంటే ఇప్పుడు చూసినట్టయితే 1 బుధ కర్మ తెలియజేసే భావం వచ్చి 4వ భావము 4. అదేవిధంగా మనకు రాబోయే భాగస్వామి స్పౌస్ గురించి తెలియజేసేది 7వ భావము. అదేవిధంగా 7వ భావానికి 4వ భావం మనం చూసినట్టయితే 10వ భావం వస్తుంది. సో 1, 4, 7, 10 కాంబినేషన్ ఉండాలా. అదేవిధంగా లవ్ మ్యారేజ్ గురించి మనం చూసినట్టయితే మెయిన్గా తీసుకోవాల్సింది వచ్చి బుధకర్మ తీసుకుంటాము. ఈ బుధకర్మ నక్షత్రాలైన రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలలో రాశి గాని, లగ్నం గాని, లగ్నాధిపతి గాని పడి ఉంటే ఎవరన్నా కుటుంబంలో, వాళ్ళ కుటుంబం పరంపరలో గాని, వాళ్ళ కుటుంబ బంధుత్వాలలో గాని, వాళ్ళ కుటుంబంలోనే గాని ఖచ్చితంగా ప్రేమ వివాహము లేదా సొంతంలో వివాహము లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగి ఉంటుంది. అదే జాతకునికి ఈ ప్రేమ వివాహం కానీ, సొంతంలో వివాహం కానీ, లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాలంటే 1 వాళ్ళ రాశి గాని, లగ్నం గాని, లగ్నాధిపతి గాని బుధకర్మ తీసుకొని ఉండాలా. అదేవిధంగా 7వ భావం గాని, 7వ భావాధిపతి గాని బుధకర్మ తీసుకొని ఉండాలా. ఇలా ఉండి 1, 4, 7, 10 కాంబినేషన్ ఉంటే వాళ్ళకి సొంతంలో వివాహం గాని, ప్రేమ వివాహం గాని, లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గాని, లేదనుకోండి రిజిస్టర్ మ్యారేజ్ గాని అవుతాయి. జాతకం అనేది పర్మిషన్ ఇస్తోంది. కొంతమందికి ఇలా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండకుండా 7వ భావం గాని, 7వ భావాధిపతి వచ్చి 4వ భావాధిపతి నక్షత్ర చారలో ఉన్నా గాని, అంటే 4వ భావం వచ్చి బుధకర్మ తీసుకుంటుంది కాబట్టి అలాంటి వాళ్లకు కూడా లవ్ మ్యారేజ్, అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, బంధుత్వాల్లో మ్యారేజ్, నెక్స్ట్ రిజిస్ట్రీ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒకరి జాతకం చూసి నిర్ధారణ చేసేదానికి కుదరదు. ఇద్దరి జాతకాలు చూడాలి. ఇద్దరి అంటే భార్యాభర్తలు లేకపోతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరి జాతకాలలో ఈ కాంబినేషన్ గాని ఉంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు. అదేవిధంగా ఈ లవ్ మ్యారేజ్ జరిగే కుటుంబంలో మనం చూసినట్టయితే టీచర్ జాబ్ చేసేవాళ్ళు, బ్యాంకింగ్ జాబ్ చేసేవాళ్ళు, అదేవిధంగా మీడియా రిలేటెడ్ జాబ్ చేసేవాళ్ళు, అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ చేసేవాళ్ళు ఉంటారు. మనము ఉదాహరణకు చూసుకుంటే బాంబే సినిమా ఉంది కదండి, దాంట్లో హీరోనే ప్రింటింగ్ లో పనిచేస్తాడు, హీరోనే జర్నలిజం చేస్తాడు, హీరో వచ్చి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ విధంగా మనకు కర్మ కనెక్టివిటీ అనేది అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 1, 4, 7, 10 కాంబినేషన్ ఉండి 1వ భావంతో గాని, 7వ భావానికి గాని బుధ కర్మ ఉంటే వాళ్ళకి లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, బంధుత్వంలో వివాహం చేసుకునేదానికి ఆ జాతకం పర్మిషన్ ఇచ్చి ఉంటుంది. ఇలా మీ కుటుంబంలో గాని, మీ ఫ్రెండ్స్ లో గాని, మీ దగ్గర సంబంధికుల్లో గాని జరిగి ఉంటే వాళ్ళ జాతకంలో మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.